In this video, I want to call out Prashant Bhushan's hypocrisy, double standards. ప్రశాంత్ భూషణ్ ఒక ట్వీట్ చేశారు తాజాగా. ఆ ట్వీట్ ఏంటో చదువుతాను ముందు. నో ఆఫీస్, నో ట్రాక్ రికార్డ్, హౌ ఏ 2-month-old ఫర్మ్ ల్యాండెడ్ ఏ మల్టీ క్రోర్ డీల్ విత్ ఆంధ్ర గవర్నమెంట్. ఇది యాక్చువల్గా వైర్లో వచ్చినటువంటి కథనం హెడ్లైన్ యాజ్ ఈస్గా పెట్టాడు. ఓకే, ఇక ఆ తర్వాత ఆయన రాసింది ఏమిటో చూద్దాం. వావ్ అంటే చాలా ఆశ్చర్యకరం అన్నమాట. 59.6 acres ఆఫ్ ల్యాండ్ గిఫ్టెడ్ వర్చువల్లీ ఫ్రీ టు దిస్ ఘోస్ట్ కంపెనీ బై ద సిబి నాయుడు గవర్నమెంట్. ఒక ఘోస్ట్ కంపెనీకి, లేని కంపెనీకి, దొంగ కంపెనీకి 59.6 ఎకరాలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇచ్చింది. టోటల్లీ ఇల్లీగల్ అట. ఈయన లీగల్ పండిట్ కదా, ఈ మాట వాడాడంటే దానికి చాలా అర్థం ఉండాలి. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఈజ్ ఇట్ కిక్ బ్యాక్స్? ఇదేంటి లంచాలు ఇచ్చారా, అందుకని ఇచ్చాడా చంద్రబాబు నాయుడు 59 ఎకరాలు? ఆర్ కనెక్షన్స్ విత్ టాప్ అఫీషియల్స్, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో ఉన్న సంబంధాల కారణంగా ఇచ్చారా? ఇది ట్వీట్. అది వైర్లో వచ్చిన కథనం మీద ఆధారపడి. దేనికి సంబంధించి ఇది అంటే అర్సా క్లస్టర్స్ అనే కంపెనీకి సంబంధించి. ప్రస్తుతం దాని మీద ఆంధ్రప్రదేశ్లో వివాదం జరుగుతోంది, అందరికీ తెలుసు. టీసీఎస్కి 23 ఎకరాలు ఏమో ఇచ్చారు, ఎకరం 99 పైసలు చొప్పున. వీళ్ళకు కూడా ల్యాండ్ ఇచ్చారు. ఎంత? 59.6 ఎకరాలు విశాఖపట్నంలో డేటా సెంటర్ని పెట్టడానికి. అయితే ఈ కంపెనీకి పెద్ద నేపథ్యం లేదు, ఇది పెట్టి 2 నెలలు అయింది. ఇట్లాంటివేవో రాస్తున్నారు అందరూ. ద వైలో కూడా రాశారు. దాన్ని కోట్ చేస్తూ ప్రశాంత్ భూషణ్ చెప్పిన మాటలు. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, అర్సా క్లస్టర్స్ అనే కంపెనీ ఏమిటి, దాని క్రెడిబిలిటీ ఏమిటి, అందులో ఏమైనా మతలబు ఉందా లేదా అనేది ఒక ఇష్యూ. దాని గురించి కూడా కొంత ప్రస్తావిస్తాను ఇందులో, ఈ వీడియోలో. కానీ ఇందులో మెయిన్గా ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు ఎంత హిపోక్రటికల్, ఇన్ని ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తారు అని చెప్పడం నా ఉద్దేశం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే ప్రశాంత్ భూషణ్కి బీజేపీ అంటే పడదు. ఐడియాలజికలీ దే ఆర్ అపోజ్ టు ఇట్, విచ్ ఈజ్ ఓకే. ఐ హ్యావ్ నో ఇష్యూ విత్ ఇట్. నేనేమి బీజేపీ పార్టీ అభిమాని కాదు, కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ అది కాదు. ద వైర్ అనేవాళ్ళు కూడా ఐడియాలజికలీ అపోజ్ టు బీజేపీ. సో బీజేపీ గురించి ఎప్పుడూ ఏదో కథనాలు రాస్తూ ఉంటారు, అది కూడా ఓకే. కానీ బోత్ ద వైర్ యాజ్ వెల్ యాజ్ ప్రశాంత్ భూషణ్, దే నెవర్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ విత్ జగన్మోహన్ రెడ్డి, బట్ దే ఫైండ్ ఫాల్ట్ విత్ చంద్రబాబు నాయుడు, ప్రాబబ్లీ ఓన్లీ బికాస్ హీస్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. దట్ ఈస్ మై సస్పెషన్. సస్పెషన్ కాదు, ఐ బిలీవ్ ఇట్. ఎందుకంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ద డెవలప్మెంట్స్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్, ప్రశాంత్ భూషణ్ 2014-19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ గురించి అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తాడు క్రిటికల్గా. ద వైర్ అనే పత్రిక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీద క్రిటికల్గా వ్యాసాలు రాస్తుంది, విచ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఓకే. ఒక ప్రభుత్వం మీద క్రిటికల్ రాయడం అనేది జర్నలిస్టుల ప్రధాన బాధ్యత, కాబట్టి అందులో పెద్ద విశేషమేమీ లేదు. అయితే సెలెక్టివ్ క్రిటిసిజం గురించి మాట్లాడుతున్నాను నేను. అదేంటంటే 2019-24 మధ్యకాలంలో ప్రశాంత్ భూషణ్ ఒక ట్వీట్ కూడా చేయడు ఆంధ్రప్రదేశ్ మీద. అసలు ఇంట్రెస్టే ఉండదు ఏపీ మీద, ఏపీ అఫైర్స్ మీద. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా 2024లో, ఇప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ అన్నమాట. అదేవిధంగా ద వైర్ వాళ్ళు ఈ మధ్య తెలుగులో కూడా పెట్టారు ద వైర్ వెబ్సైట్ని. ద వైర్ ఇంగ్లీష్ వెబ్సైట్కి మంచి పేరే ఉందనుకోండి, అంటే గవర్నమెంట్ మీద చాలా కథనాలు వేస్తారు వాళ్ళు. అదే సమయంలో ద వైర్ అనే పత్రిక 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ రకమైన ఇన్వెస్టిగేటివ్ స్టోరీలు నేను చూడాలి. అసలు ఇన్వెస్టిగేటివ్ స్టోరీలో అవసరం వల్ల మామూలుగానే జగన్మోహన్ రెడ్డి ఆయన పాలనలో అనేక అరాచకాలు, అనేక అక్రమాలు, అంతులేని అవినీతికి పాల్పడ్డాడు. అది క్లియర్గా కనిపిస్తూనే ఉంటుంది కళ్ళకి. వాటి గురించి ఎటువంటి కథనాలు లేవు అందులో కూడా. ఈ మధ్య తెలుగులో ద వైర్ పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీది లేక ఎన్డీఏది కాబట్టి వాళ్ళ మీద క్రిటికల్గా వ్యాసాలు రాస్తున్నారు. అది ఓకే, ఎందుకంటే ప్రభుత్వం మీద రాయడమే ప్రధానమైన బాధ్యత కాబట్టి పత్రికలకి. అయితే జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలో ఉండుంటే అసలు తెలుగులో వచ్చేది కాదేమో ద వైర్ అని నాకు కొంచెం అనుమానం. అది పక్కన పెడితే ప్రశాంత్ భూషణ్ ఏ విధంగా సెలెక్టివ్గా ఆంధ్రప్రదేశ్ గురించి ట్వీట్లు చేస్తాడు అనే విషయం గురించి మాట్లాడతాను ఇక్కడ. 2014-19 మధ్యకాలంలో సడన్గా ఆయనకి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఏపీ మీద. ఆయన 2-3 సార్లు ట్వీట్లు చేశాడు, చాలా క్రిటికల్గా ఉంటాయి అవి. ఒక ట్వీట్ గురించి మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు నేరుగా జర్నలిస్టులను బ్రైబ్ చేస్తున్నాడు అని చెప్పి ఒక ట్వీట్ చేశాడు. దాని కింద ఒక జీవో కూడా ఇచ్చాడు. జీవోలోనే క్లియర్గా ఏమనుందంటే 50 మందినో 60 మందినో మేము తీసుకుంటున్నాము ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లోకి, జర్నలిస్టులుగా అనుభవం ఉన్న వాళ్ళు కావాలి అని ఉంది.
ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. చాలా కంపెనీలు కూడా అట్లా తీసుకుంటాయి, గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది అవసరం వచ్చినప్పుడల్లా. ప్రతి గవర్నమెంట్ తీసుకుంటుంది. అదేదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014-19 మధ్యకాలంలో మాత్రమే తీసుకున్నట్టు కాదు. అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా తీసుకున్నారు, అంతకుముందు తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కూడా. కొత్త విషయం ఏమీ కాదు ఇది. జర్నలిస్టులకు అనుభవం ఉన్న వాళ్ళు కావాలి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కో లేకపోతే ఆ డిపార్ట్మెంట్లో పిఆర్ఓ పోస్టులకో. దాన్ని ఆ జియోని ఇచ్చి కింద ప్రశాంత్ భూషణ్ ఎట్లా ట్వీట్ చేశాడంటే, చంద్రబాబు నాయుడు నేరుగా ఆల్రెడీ పత్రికల్లో లేక మీడియా అవుట్లెట్స్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకి లంచం ఇవ్వడానికి అఫీషియల్గా ఇస్తున్నాడు చూడండి అని. ఎట్లా ఇస్తాడు? ఎట్లా సాధ్యం అది అసలు? ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి ఈయన డబ్బులు ఇస్తాడా? ప్రభుత్వం నుంచి ఎట్లా ఇస్తారు? అది క్లియర్గా ఉద్యోగాలు ఉన్నాయి ప్రభుత్వంలో, పిఆర్ఓ ఉద్యోగాలు, వాటికి జర్నలిజంలో అనుభవం ఉన్న వాళ్ళు కావాలి అని ఉన్నా కూడా ఆ విధంగా ట్విస్ట్ చేసి వక్రీకరించి రాశాడు. అంత తెలివి తక్కువగా ఎట్లా రాశాడు? అది తెలియనితనమా, అజ్ఞానమా, ఉద్దేశపూర్వకమా అనేది ఇప్పటికీ నాకు అర్థం కావాలి. ఇది సెలెక్టివ్ అని ఎందుకు అంటున్నానంటే, 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు చంద్రబాబు నాయుడు తీసుకున్న వాళ్ళకంటే పిఆర్ఓలుగా జర్నలిస్ట్ నేపథ్యం ఉన్న వాళ్ళని ఒక 5 రెట్లు 10 రెట్లు ఎక్కువ తీసుకున్నాడు. సాక్షి పత్రికలో పనిచేసిన సీనియర్లందరినీ కూడా అడ్వైజర్లు, క్యాబినెట్ ర్యాంక్తో సహా ఇచ్చాడు కొంతమందికి. మరే ముఖ్యమంత్రి మరే ప్రభుత్వం ఎవరు అట్లా. ఆ తర్వాత సాక్షిలో ఉన్న చాలామందిని గవర్నమెంట్లో తీసుకున్నారు పెద్ద పెద్ద జీతాలు ఇచ్చి. మరి నేరుగా తన సొంత పత్రికలో పనిచేసిన వాళ్ళకి అంత పెద్ద పదవులను ఇస్తే దాని గురించి ప్రశాంత్ భూషణ్ ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా చేయాల. అది పక్కన పెట్టండి. ఐఎన్పిఆర్లో కనీసం 100 మందిని తీసుకున్నారు. ఆ తర్వాత డిజిటల్ కార్పొరేషన్ అని పెట్టి అందులో తీసుకున్నారు చాలామందిని. వాళ్ళ పని ఏమిటి? సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ తరఫున, ప్రభుత్వం తరఫున అప్పుడు అపోజిషన్గా ఉన్న తెలుగుదేశం పార్టీని ట్రోల్ చేయడం వాళ్ళ మెయిన్ పని అది. అందుకోసం బోర్డు అంత డబ్బు ఖర్చు పెట్టి ఒక ఏజెన్సీని పెట్టి మరీ తీసుకున్నారు వీళ్ళందరినీ. ఇది కాకుండా మళ్ళీ డిపార్ట్మెంట్స్లో పిఆర్ఓల పేరుతోటి రకరకాల ఉద్యోగాలు క్రియేట్ చేసి వాళ్ళు కావాలనుకున్న వాళ్ళందరికీ ఇచ్చారు. ఎన్నో రెట్లు ఎక్కువ అతను ఆ విధంగా ప్రభుత్వ డబ్బులు ఇస్తే అప్పుడు ప్రశాంత్ భూషణ్ ఒక ట్వీట్ కూడా చేయాల. ఇంకొక ఇష్యూ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక జీవో ఇచ్చాడు. ఏంటి ఆ జీవో? గవర్నమెంట్లో ఉన్న ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఒక పత్రిక మీద లేక ఒక టీవీ ఛానల్ మీద నేరుగా కేసు వేయడానికి అవకాశం కల్పించారు ఆ జీవో ద్వారా. మామూలుగా అయితే గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంటు నేరుగా ఒక పత్రిక మీద మా డిపార్ట్మెంట్ మీద మీరు ఇట్లా రాశారని చెప్పి కేసు వేయడానికి వీలు లేదు కోర్టులో. గవర్నమెంట్ యొక్క పర్మిషన్ కావాలి, ముందస్తు అనుమతి కావాలి. అది చాలా పెద్ద ప్రొసీజర్, చీఫ్ సెక్రటరీ వరకు వెళ్ళాలి అది ఫైలు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా జీవో ఇచ్చాడు. ఏంటి? ఆయా డిపార్ట్మెంట్స్ నేరుగా కేసు వేసుకోవచ్చు. కేసు వేసుకోవడానికి వీలుగా వీళ్ళు అవకాశం కల్పించారు డిపార్ట్మెంట్స్కి. సో దట్ ఊపిరాడనీయకుండా చేయొచ్చు మీడియాని అని. అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఒక ట్వీట్ కూడా చేయాల. అదే జీవో కనుక ఈ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో వచ్చి ఉంటే, ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వచ్చి ఉంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చి ఉంటే అది మామూలుగా ఉండేది కాదు. టోటల్లీ ఇల్లీగల్ లాంటి మాటలు వాడేవాళ్ళు. వావ్ అని ఆశ్చర్యపోయేవాళ్ళు. ఒక్క మాట కూడా మాట్లాడాల. అందరికీ తెలిసిన విషయమే, జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో ప్రతి పబ్లిక్ మీటింగ్లో, అంటే అధికారిక మీటింగ్లో, అఫీషియల్ మీటింగ్స్లో పత్రికల గురించి క్రిటికల్గా మాట్లాడేవాడు. పత్రికల పేర్లు తీసుకునేవాడు, ఆ పత్రికల యజమానుల పేర్లు తీసుకునేవాడు. ఈ విధంగా మీరు పత్రికలను బెదిరిస్తున్నారు, మీడియాని బెదిరిస్తున్నారు అని చెప్పి ప్రశాంత్ భూషణ్ ఏనాడు ఒక్క మాట అంటే ఒక మాట మాట్లాడాల, ఒక్క ట్వీట్ చేయాల. అంతేకాదు ఇప్పుడు కరప్షన్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు కదా, కరప్షన్ ఉంది అని, ఉందో లేదో తర్వాత మాట్లాడదాం, ఉంది అని చెప్పి ట్వీట్ చేశాడు కదా తెలిసి తెలియకుండానే ఒక ఆర్టికల్ చూసి. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు ఏమీ కరప్షన్ జరగలేదు 5 ఏళ్లలో, అంతా న్యాయబద్ధంగా జరిగిందని ప్రశాంత్ భూషణ్ గారు నమ్ముతున్నాడా? ఒక్క ట్వీట్ కూడా చేయలేదే ఎన్నడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని వేల ఎకరాల భూమిని అనేక కంపెనీలకు ఇచ్చారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, సిద్ధి సాయి ఇండోసోల్ వాళ్ళకి 50,000 ఎకరాలకు పైగా ఇచ్చారు కనీసం. ఇంకా ఎక్కువ ఇచ్చే ఉంటారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఏది అప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉండేది కదా, జీవోలు కూడా వచ్చాయి కాదు కదా. ప్రశాంత్ భూషణ్ ఏనాడన్నా ఇదేంటి అసలు జీవోల్ని పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఉన్న ప్రభుత్వం మీదే, మీ ఒక్కడదే అని చెప్పి ట్వీట్ చేయాలి కదా. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ముందు నుంచి జీవోలని పబ్లిక్ డొమైన్లో ప్రజలకు తెలిసే విధంగా ఆన్లైన్లో పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి వాటిని ఆపేసింది కదా. దాని గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడాలి ఆయనకున్న కమిట్మెంట్ అది రైట్ టు ఇన్ఫర్మేషన్ పట్ల. అలాగే
ఇన్ని వేల ఎకరాలు ఇచ్చినప్పుడు ఒకసారి కూడా క్వశ్చన్ చేయలేదే. ప్రభుత్వంలో పెద్దలతో సంబంధాల వల్ల ఇచ్చారా? ఎందుకంటే ఇండోసోల్ షెడ్డి సాయి ఓనరు కడప జిల్లాకు చెందినవాడు, విశ్వేశ్వర రెడ్డి ఆయన పేరు. మరి అప్పుడు రాయలేదే ఇట్లా కిక్ బ్యాక్స్ ఉన్నాయా ఇందులో అని చెప్పి రాయలేదే. అప్పుడు అసలు ఆయన తెలియదు ఆ విషయాల గురించి. ఆ తర్వాత అదానీ గురించి మామూలుగా అయితే తీవ్రంగా క్రిటిసైజ్ చేస్తారు. ప్రశాంత్ భూషణ్ గారు వైర్ పత్రికలో కూడా ఎన్ని ఆర్టికల్స్ వస్తాయి, నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. మంచిదే, దేశ ప్రయోజనాల కోసం వాళ్ళు ఈ విషయాలను బయటకు తీస్తున్నారు. ఇదే అదానీ గురించి అమెరికాలోని FBI కేసు పెడితే దాని గురించి అన్ని పత్రికల్లో వచ్చింది కదా. అది ఎవరికి తెలియదు అని చెప్పడానికి కూడా లేదు. ఏమని, సెకీ ద్వారా అదానీ పవర్ని కొన్ని రాష్ట్రాలు కొన్నాయి, అందులో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ కొన్నది. ఎందుకు కొన్నది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లేక ఆయన ప్రభుత్వాల పెద్దలకి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అని క్లియర్గా FBI వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి కేసు కూడా వేశారు న్యూయార్క్లో, బ్రూక్లిన్లో. మరి అదానీ అంటే ఇంత ఎత్తులు వేస్తారు కదా. దీని గురించి ప్రశాంత్ భూషణ్ గారు ఏనాడైనా ట్వీట్ చేశారా? అందులో అవినీతి ఉంది అని చెప్పి స్వయంగా FBI బయటపెట్టింది కదా. మీకు అదానీ అంటే అసలు పడదు కదా. అదానీని నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షిస్తోంది, అతని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి వాళ్ళు చాలా తోడ్పడుతున్నారు అని కదా. ఆ తోడ్పడటంలో భాగంగానే ఇదిగో ఈ కార్యక్రమం కూడా జరిగిందని కదా. కానీ ఒక్క ట్వీట్ అయినా చేశారా? జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు 1,00,000 కోట్ల విలువైనటువంటి సోలార్ పవర్ని అదానీ నుంచి కొంటున్నాడు సెకీ ద్వారా? దీని మీద FBI ఇట్లా రిపోర్ట్ ఇచ్చింది కదా, కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఇన్వెస్టిగేషన్ చేయాలి నరేంద్ర మోదీ ప్రభుత్వం అని డిమాండ్ చేశాడా? చేయలేదు. ఎంత విచిత్రమో చూడండి అది. అదానీ అంటే ఒంటికాల మీద లేస్తారు, మోదీ అంటే ఒంటికాల మీద లేస్తారు, బీజేపీ ప్రభుత్వం అంటే ఒంటికాల మీద లేస్తారు. కానీ అందులో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అంటే సైలెన్స్. అదేమిటి మనకు అసలు అర్థమే కాదు. ఇక యాక్చువల్గా అర్సా క్లస్టర్స్ అనే కంపెనీ వ్యవహారానికి వద్దాం. ఈ కంపెనీకి 59.6 ఎకరాలు ఏమో ఇచ్చారట విశాఖపట్నంలో, అలాంగ్ విత్ టీసీఎస్కి 23 ఎకరాలు ఏమో ఇచ్చారు, ఎకరం 99 పైసలు అని చెప్పి ఆల్రెడీ వచ్చింది కదా. లెక్క ప్రకారం అయితే మరి టీసీఎస్ కూడా లంచం ఇచ్చి ఉండాలి. ఎకరం 99 పైసలకి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. మీరే చెప్తున్నారు కదా 50 కోట్లు 100 కోట్లు అని. అంటే 1000 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని, ల్యాండ్ని టీసీఎస్కి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చింది. నారా లోకేష్ ఆ శాఖకి మంత్రి కాబట్టి వాళ్ళకి టాటా వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటారు. ఆ మాట అన్నారు గట్టిగా, ఎందుకంటే ఎవరు నమ్మరు కదా ఆ మాట అంటే. టీసీఎస్కి 99 పైసలకి ఎకరం చొప్పున ఇచ్చారు. కానీ దాని గురించి మాట్లాడకుండా తెలివిగా అర్సా క్లస్టర్స్ అనే కంపెనీకి కూడా సైమల్టేనియస్గా ఇచ్చారు ఈ 56.5 ఎకరాలు. అందులో 3.5 ఎకరాలు మధురవాడలో, అది ₹1 కోటి చొప్పున ఇచ్చారు. ఉచితంగా ఇవ్వాలా? ఆ విషయం ఆ వైర్ ఆర్టికల్లో కూడా లేదు, వాళ్ళకు కూడా తెలియదు అది. 3.5 ఎకరాలు ఎకరం ₹1 కోటి చొప్పున, అలాగే 56 ఎకరాలేమో కాపులపాడలో ఎకరం ₹50 లక్షల చొప్పున ఇస్తున్నారు. ఉచితంగా కాదు, వర్చువల్లీ ఫ్రీ అనేది రాశారు. అది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫ్యాక్ట్స్ని చెక్ చేసుకుందాము అనే స్పృహ కూడా లేదు అని అర్థం. అయితే కాపులపాడలో ఎకరం 50 లక్షలకే ఇచ్చారు, అక్కడ వాల్యూ ఇంకా ఎక్కువ ఉంటుంది. సరే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే 50 కోట్లు ఉంటుందని చెప్తారు అనుకోండి. కాపులపాడలో, హైదరాబాద్లో లేదంట ఎకరం. అది ఖచ్చితంగా 50 లక్షల కంటే ఎక్కువే ఉంటుంది, అందులో సందేహం లేదు. అయితే కంపెనీలకు ఇచ్చినప్పుడు ఒరిజినల్ రేటుకి ప్రభుత్వం ఇవ్వక్కర్లాడు, బయట కొనుక్కుంటారు ఒకటి. రెండవది 3,000 కోట్ల రూపాయలు అవుతుంది వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే. 50 కోట్లు అయితే ఎకరం 3,000 కోట్ల రూపాయలు పెట్టి కొని ఎవరైనా సరే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పెడతారా? అసలు ఏ కంపెనీ అయినా పెడతారా? అది జరిగే పనేనా? ఈయన ఏమంటాడు, టోటల్లీ ఇల్లీగల్ అన్నాడు కదా. ఎందుకన్నాడు ఆ మాట? 2 నెలల క్రితం ఈ కంపెనీ పెట్టారు. నా పాయింట్ ఏమిటంటే, అర్సా క్లస్టర్స్ అనే కంపెనీ జెన్యూనా కాదా, వాళ్ళకి అంత పెట్టుబడి పెట్టే కెపాసిటీ ఉందా లేదా అనేది ఒక ఇష్యూ అయితే, జస్ట్ బికాజ్ 2 నెలల క్రితం ఈ కంపెనీని ఇండియాలో ఫామ్ చేశారు కాబట్టి టోటల్లీ ఇల్లీగల్ అని చెప్పి ప్రశాంత్ భూషణ్ లాంటి ఒక పెద్ద లీగల్ పండిట్ ఎట్లా మాట్లాడతాడో నాకు అర్థం కాల. అది ఎట్లా ఇల్లీగల్ అవుతుంది? 2 నెలల క్రితం పెడితే ఆ కంపెనీకి ఇవ్వకూడదా అని ఎక్కడన్నా చట్టంలో ఉందా? కియా అనే కంపెనీ కొరియాకి చెందింది, అందరికీ తెలుసు. ఆ కంపెనీ ఇండియాలో పెడదాం అనుకున్నప్పుడు మాట్లాడినప్పుడు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మా దగ్గరికి రండి, మేము ఫలానా ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పారు. ఆ ల్యాండ్ కూడా దాదాపుగా చాలా తక్కువ రేట్కి ఇచ్చారు, అన్నీ తెలుసు అందరికీ. అప్పుడు వాళ్ళు 2017లో కదా ఈ కంపెనీ వచ్చింది, ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత విజయవాడలోనో ఎక్కడో వాళ్ళు కంపెనీని రిజిస్టర్ చేశారు.
మరి ఆ లెక్క ప్రకారం 2017లోనే రిజిస్టర్ అయిన కియా అనే కంపెనీకి ఎట్లా ఇచ్చారు అంత ల్యాండ్ అని ఎవరైనా విమర్శిస్తే ఎంత అర్థరహితం. ఇది కూడా అట్లానే చూడాలి కదా. ఆ కంపెనీ ప్రమోటర్స్ వాళ్ళ కెపాసిటీ ఉందా, వాళ్ళకి నేపథ్యం ఉందా అనే విమర్శలు కొంతవరకు సబబు. కానీ 2 నెలల క్రితం ఈ కంపెనీని పెట్టారు, అందువల్ల ఇవ్వడం ఇల్లీగల్, టోటల్లీ ఇల్లీగల్ అనే పదాలు వాడాడు ప్రశాంత్ భూషణ్. మరి అతనికి ఉన్నటువంటి ఆ లీగల్ యాక్యుమన్ ఏమిటో నాకైతే అర్థం కాల. ఇక అసలు పాయింట్ చెప్తాను చివరిగా. అల్సా క్లస్టర్స్ అనే కంపెనీకి ఈ డేటా సెంటర్ పెట్టడానికి 59 ఎకరాలు ఇస్తున్నారు. ఇది చాలా ఘోరం. ఇందులో ఏదో చాలా పెద్ద అవినీతి ఉంది అని కదా మాట్లాడుతున్నారు, ఎస్పెషల్లీ ప్రశాంత్ భూషణ్. జగన్మోహన్ రెడ్డి గారు 2022లో అదానీ కంపెనీకి డేటా సెంటర్ పెట్టడానికి విశాఖపట్నంలో అదే కాపులపాడలో 130 ఎకరాలు ఇచ్చాడు. అదానీ కంపెనీ చాలా బ్రహ్మాండమైన పెద్ద కంపెనీ కాబట్టి ఇవ్వడం కరెక్ట్ అని చెప్పి ప్రశాంత్ భూషణ్ గారు చెప్తున్నారా? 1. 2, 130 ఎకరాలు ఎంతకి ఇచ్చాడు? జియో కూడా బయట పెట్టలా. మరి అసలు ఏది తెలియదు మనకి. 130 ఎకరాలు ఏ కాస్ట్ చొప్పున, ఎకరం ఎంత చొప్పున ఇచ్చాడు అనేది కూడా బయట పెట్టలా. అప్పుడు ఎందుకు అడగలేదు ఈ మాట? బయట పెట్టండి, ఎందుకు బయట పెట్టలేదు అని. అదానీతో మీకు ఏమి అవగాహన ఉంది? తెర వెనక ఒప్పందం ఏంటి? ఏ రేటుతో ఇచ్చారు 130 ఎకరాలు అని చెప్పి ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఇక్కడ మరొక కీలకమైన పాయింట్ నేను మాట్లాడాల్సింది ఏంటంటే, తెలంగాణలో కూడా ఇదే కంపెనీ ఇదే డేటా సెంటర్ని ఇంతే పెట్టుబడితో పెడుతోంది. అక్కడ కూడా ఇట్లానే అరౌండ్ 50 ఏకర్స్ వాళ్ళు అడిగారు. హైదరాబాద్లో కూడా వాళ్ళు ఏపీ కంటే ముందే 2025 జనవరిలో దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో ఒప్పందం చేసుకున్నారు విత్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. యాజ్ ఇట్ ఈజ్గా ఇదే జరుగుతోంది. ఏపీలో వైజాగ్లో ఏ రకంగా ఏఐ డేటా సెంటర్ పెడుతున్నారో అదేవిధంగా పెట్టాలి హైదరాబాద్లో అనేది ఒప్పందం. అక్కడలాగానే 5,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెడతామని చెప్పారు. 50 ఎకరాలు ఎంతో కావాలని అడిగారు. ఎంఓయూ కుదిరింది. జియో ఇంకా రాలా, ప్రాసెస్లో ఉంది. మరి 3 నెలల క్రితమే తెలంగాణ గవర్నమెంట్ ఈ కంపెనీ అంత పెట్టుబడి పెట్టగలదు అని నమ్మి ఎంఓయూ చేసుకుంటే అప్పుడు ఎందుకని ఈ క్వశ్చన్స్ అన్నీ రాలేదు? ఎందుకని అప్పుడు ప్రశాంత్ భూషణ్ గారు ట్వీట్ చేయలేదు ఈ విధంగా టోటల్లీ ఇల్లీగల్ అని? ఎందుకంటే 2 నెలల క్రితం ఈ కంపెనీ పెట్టారు కదా కథనం. 2 నెలల క్రితం పెట్టారు అంటే ఇప్పుడు జనవరిలో ఒప్పందం చేసుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అప్పటికి ఆఫీస్ కూడా లేదు, అసలు ఏమీ పెట్టలేదు. ఏమీ లేని కంపెనీకి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా 50 ఎకరాలు 60 ఎకరాలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది దావోస్లో. టోటల్లీ ఇల్లీగల్, వావ్, కిక్ బ్యాక్స్ అని ఎందుకు రాయలేదు, ఎందుకు ట్వీట్ చేయలేదు ప్రశాంత్ భూషణ్ గారు అనేది అర్థం కావట్లేదు. ఆయనే కాదు, బయట కూడా మాట్లాడేవాళ్ళు కూడా ఆనాడు మాట్లాడలా, ఇప్పుడు ఏపీలో పెడతారు అనగానే అందరూ యాంటనా లేచింది పైకి. సో ప్రధానంగా ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేయడం కోసం నేను ఇవన్నీ చెప్పాను. ఇక అల్సా క్లస్టర్స్ మీద వస్తున్న విమర్శలు, ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేయడానికి ఒప్పుకుంది అనే దాని మీద మరొక వీడియోలో నేను వివరంగా మాట్లాడతాను. ఈ వీడియోలో నేను ప్రశాంత్ భూషణ్ గారు లాంటి వాళ్ళ హిపోక్రసీ, సెలెక్టివ్ క్రిటిసిజం ఎట్లా ఉంటుంది అని చెప్పడం వరకే పరిమితం.